शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అయోధ్యాకాండము 21వ సర్గము. వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట. పితృవాక్య పరిపాలనము పరమధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనుట. తధాతు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనః తత్కాల సదృశం వచః. శ్రీరామ జనని అయిన ఆ కౌసల్యాదేవి ఆ విధముగా పరితపించుచుండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను. న రోచతే మమాప్యేతత్ ఆర్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ స్త్రియా వాక్యవసంగతః విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః స్వప్నః కిమివ నబ్రూయాత్ చోద్యమానః సమన్మదః నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం ఏన నిర్వాస్యతే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవః నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముదాహరేత్. ఓ పూజ్యురాల అమ్మ, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట నాకును సమ్మతము కాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషయలోలుడై కామ వికారములకు లోనై ఉన్నవాడు. అందువలన బుద్ధి వైపరీత్యమునకు గురి అయినాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వసుడై ఉన్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడుటకు గల కారణమేదియూ నాకు కనుపడటలేదు. అతడెట్టి రాజద్రోహమునకు ఒడిగట్టలేదు, ఎట్టి అపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావము గల వాణిని గాని రామునిచే నిరాదరింపబడిన వాణ్ణి, తప్పు చేయుటచే శిక్షింపబడిన వాడిని గాని లోకమున ఎవ్వడైనను ఆయన చేసిన దోషము ఇది అని రాముని పరోక్షమున సైతము పలికిన వాణిని గాని నేను ఇంతవరకును చూడలేదు. దేవకల్పం రుజుం దాతం రిపూణామపి వత్సలం అవేక్షమానః కో ధర్మం త్యజేత్ పుత్రమ కారణాత్. శ్రీరాముడు
దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి గలవాడు, రుజువర్తనుడు, ఇంద్రియ నిగ్రహములు గలవాడు, శత్రువులకును ప్రియమైనవాడు, ధర్మమూర్తి, ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారణముగా త్యజించునా. తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్త మనుస్మరన్. మరలా బాల్యమును పొందిన వాని వలె విచక్షణ జ్ఞానము లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి ఎదిగిన ఏ కుమారుడు పాటించును. యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్థం ఆత్మస్థం కురు శాసనం. మయా పార్శ్వే స ధనుష తవ గుప్తస్య రాఘవ కస్సమర్థోధికం కర్తుం కృతాంతస్యేవ తిష్టతః. నిర్మనుష్యామిమాం కృత్సాం అయోధ్యాం మనుజర్షభ కరిష్యామి శరైస్తీక్ష్ణైః యది స్థాస్యతి విప్రియే. పిదప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను, ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవ్వరికినీ తెలియకముందే లోకమున పొక్కకమునుపే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము. అన్న ధనుర్ధారినై నేను నీ ప్రక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడవై మహాకాలుని వలె స్థిరముగా నిన్ను ఎదిరింపగలవాడెవ్వడు. ఓ నరశ్రేష్ఠ రామ, మనకు వ్యతిరేకముగా ఎవరైనను అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమునర్చెదను. భరతస్యాధ పక్ష్యో వాయో వాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వదిష్యామి మృదుర్హి పరిభూయతే. ఈ విషయమున భరతుని పక్షము వహించు వారిని లేక అతని హితము గోరు వారిని అందరినీ మట్టుబెట్టెదను. ఏలనన మెత్తని వారిని అందరూ మొత్తుదురు గదా. శ్రీరామునిపై గల ప్రేమ కారణముగా లక్ష్మణుడు ఆవేశపూరితుడై ఇట్లు పలికెను. అంతేగాని ఆయన మాట్లాడవలసిన తీరు తెలియని వాడై కాదు, ధర్మమును ఎరుగని వాడు కాదు, తండ్రి పైనను భరతుని ఎడల ఆదరాభిమానము లేనివాడు కాదు. ప్రోత్సహితోయం కైకేయ్య సదుష్టో యదినః పిత అమిత్రభూతో నిస్సంగం బధ్యతామపి గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి తండ్రి అని చూడక ఆయనను చంపుట గాని కనీసము బంధించుట గాని చేయవలెను. తండ్రియే గురువే అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతనిని శాసించియే తీరవలెను. బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ. ఓ నరోత్తమ రామ, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును చూచుకొని ఏ కారణముగా కైకేయికి కట్టబెట్ట చూచుచున్నాడు. త్వయా చైవ మయా చైవ కృత్వా వైర మనుత్తమం కాస్య శక్తి శ్రియం దాతుం భరతాయారి శాసన. ఓ అరిశోదన, నీ తోడను నా తోడను ఇంతటి తీవ్ర వైరమును బూని భరతునకు రాజ్యమును అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు. అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే సపే. మరల లక్ష్మణుడు కౌసల్యతో ఇట్లు నుడివెను, ఓ తల్లి, అన్నయ్యకు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు పైనను దాన ధర్మములు దైవ సేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. దీప్తమగ్నిమరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వ మవధారయ. అమ్మ, ప్రజ్వలించుచున్న అగ్నిలో గాని మహారణ్యములో గాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయన కంటే ముందుగానే అందు నేనుందును. ఈ మాట ముమ్మాటికి నిజమని నమ్ముము. హరామి వీర్యా దుఃఖం తే తమస్సూర్య ఇవోదితః దేవి పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు. ఓ జనని, ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగింతును. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః ఉవాచ రామం కౌసల్య రుదంతి శోకలాలస. మహాత్ముడును రామభక్తి తత్పరుడును అయిన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను వినిన పిమ్మట
కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచు శ్రీరామునితో ఇట్లనెను. భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శృతం త్వయా యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే. కుమార, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవును వింటివి గదా. ఇక అనంతర కార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము. నా చాధర్మ్యం వచశ్రుత్వా సపత్న్యా మమ భాషితం విహాయ శోక సంతప్తాం గంతుమర్హసి మామితః. నాయనా, నా సవతియగు కైకేయి పలికిన అధర్మ వచనములను విని శోకమున మునిగి ఉన్న నన్ను ఇచట విడిచి నీవు అరణ్యమునకు వెళ్ళుట యుక్తము కాదు. ధర్మజ్ఞ యది ధర్మిష్టో ధర్మం చరితుమిచ్చసి శుశ్రూష మామిహ స్తత్వం చర ధర్మమనుత్తమం. కుమారా, నీవు ధర్మములను బాగుగా ఎరిగిన వాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలిచినచో ఇచ్చటనే ఉండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవారూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపుము. ఏభ్యో మాతా గరీయసి. లోకములో అందరికంటేనూ తల్లియే పూజ్యురాలు. శుశ్రూషు జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ పరేణ తపసా యుక్తః కాశ్యప స్త్రిదివం గతః. నాయనా, కశ్యపుని పుత్రులలో ఒకడు ఇంటనే ఉండి నియమనిష్టా జీవనుడై మాతృసేవయనడి మహాతపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తదాహ్యం త్వాం నా హమనుజానామి నా గంతవ్యమితో వనం. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లినైన నేనును నీకు పూజ్యురాలను. నీ వనవాసమునకు నేను అనుమతింపను కనుక నీవు వనములకు వెళ్ళదగదు. త్వద్వియోగాన్న మే కార్యం జీవితేన సుఖేనవా త్వయా సహ మమ శ్రేయ తృణానామపి భక్షణం. రామా, నీవు నా కనుల ఎదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఆ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమి? నీతో కూడి నేనును వనములలో కందమూల ఫలములను భక్షించుచు కాలము గడుపుటయే నాకు మేలు. యదిత్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయ మిహాశిష్యే నహి సక్ష్యామి జీవితుం. శోకముతో కుమిలిపోవుచున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేసేదను. ఏలనన నీవిచ్చట లేనిచో నేను జీవించి ఉండజాలను. తతస్త్వం ప్రాప్స్యపే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మహత్యామివాధర్మాత్ సముద్ర సరితాం పతి. కుమారా, తల్లికి దుఃఖము కలిగించుట ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోక ప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురి అయ్యెను. నీవును నన్ను దుఃఖముల పాలు చేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రుని వలె నీకును దుఃఖములు సంభవించును. ఒకానొక కల్పమునందు సముద్రుడు తన తల్లిని దుఃఖముల పాలు చేసెను. అతడు ఈ అధర్మమును ఆచరించినందువలన పిప్పలాదుడు అను మహర్షి సముద్రుని శిక్షించుటకై అతనిపై ఒక కృత్యను ప్రయోగించెను. దాని వలన సముద్రుడు నరకయాతనను అనుభవింపవలసి వచ్చెను. విలపంతీం తథాదీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. ఆ విధముగా కౌసల్యామాత దైన్యముతో విలపించుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లు నుడివెను. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్చామ్యహం వనం ఋషినా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణ గౌర్హతా జానతా ధర్మం కండునాపి విపశ్చిత. అమ్మా, తండ్రి ఆజ్ఞను దాటుటకు నేను అశక్తుడను. శిరసా నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపుము. కండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాదక్షుడు, ధర్మ రహస్యములను బాగుగా ఎరిగినవాడు. అయినను తండ్రి ఆజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. నా వనవాసము తండ్రి ఆజ్ఞ గదా. అస్మాకం చ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః కనద్భిః సాగరైర్భూమిం అవాప్తః సుమహాన్వదః. పూర్వము మనవంశమునకే చెందిన సగరుని పుత్రులైన సాగరులు తమ తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రవ్వుచు మృత్యువు పాలైరి. శిరోధార్యమైన తండ్రి ఆజ్ఞను పాటించుటకై వారు ప్రాణములను ఆహుతి అనర్చిన పుణ్యమూర్తులు.
జామదగ్నేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే పితుర్వచనకారిణ ఏతైరన్యైశ్చ బహుభిః దేవి దేవసమైః కృతం పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయముగా గండ్రగొడ్డలితో ఖండించెను, నరికివేసెను. అంతేకాదు వీరి వలనే దైవతుల్యులైన తదితరులు పెక్కుమంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిది. పిత్రాజ్ఞ కాదనరానిది. కావున మా పితృపాదుల తృప్తి కొరకై నేను వనముల కేగెదెను. నా కల్వే తన్మమైకేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏ మయా తవ కీర్తితాః. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎట్టిదైనను దానిని పరిపాలించు వారిలో కేవలము నేనొక్కడను మాత్రమే కాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములందరూ గలరు. నాహం ధర్మమ పూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే పూర్వైరయమభిప్రాయతో గతో మార్గో అనుగమ్యతే. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనిదియు కాదు, పూర్వాచారమునకు విరుద్ధము కాదు, నీ మాటను కాదనుటయు కాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించిరి. వారి మార్గమునే నేను అనుసరించుచున్నాను. తదే తత్తు మయా కార్యం క్రియతే భువి నాణ్యథ పితుర్హి వచనం కుర్వన్ న కశ్చిన్నామ హీయతే. జనని, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమీనూ చేయుటలేదు. తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడును ధర్మము నుండి పతనము కాడు. తామేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్. వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ధనుర్ధారులందరిలో అగ్రేసరుడును సముచితముగా మాట్లాడుటలో కుశలుడును అయిన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణునితో ఈ విధముగా పలికెను. తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్వం చ తేజశ్చ సుదురాసదం మమ మాతుర్మహద్దుఃఖం అతులం శుభలక్ష్మణ అభిప్రాయమా విజ్ఞాయ సత్యస్య చ సమస్య చ. నాయనా లక్ష్మణ, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నింటినీ నేను ఎరుగుదును. శుభలక్షణములు గల ఓ సోదరా, నా మీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది. కానీ వాటినన్నింటినీ ఎరింగియు నీవును ఇట్లు పలుకుచుంటివేలా. ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతశ్చ పితుర్వచనముత్తమం. లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము, సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మ సమ్మతమైనది. సంసృత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా నా కర్తవ్యం వృధా వీర ధర్మమాశ్రిత్య తిష్టత. ధర్మనిరతుడైన వాడెవ్వడైనను తండ్రి తల్లి బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించియే తీరవలెను. సోహం నా సక్ష్యామి పితుః నియోగమతివర్తితుం పితుర్హి వచనాద్వీర కైకేయ్యాహం ప్రచోదితః తదేతాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితం మతిం ధర్మమాశ్రయ మా తైక్ష్యం మద్బుద్ధిరనుగమ్యతాం. ధర్మబద్ధుడనైనా నేను నా తండ్రి ఆజ్ఞను జవదాటజాలను. ఓ వీరా, మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించియే కైకేయి నాకు వనవాసమును విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని తండ్రిని వధించి అయినను రాజ్యాధికారమును పొందవలెను అను క్రూర మార్గమును వీడుము. తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపుము. నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపుము. తమేవ ముక్త్వా సౌహార్దాత్ భ్రాతరం లక్ష్మణాగ్రజః ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలి శిరసా నతః. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకముగా ఇట్లు వచించిన పిమ్మట అతడు కౌసల్యామాతకు శిరసు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరలా ఇట్లు నుడివెను. అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితోవనం శాపితాసి మమ ప్రాణై కురు స్వస్త్య యనాని మే యయాతి స్వస్త్యామి మే.
తల్లి, నా ప్రాణములపై ఆనా, నేను వనములకు వెళ్ళుట తథ్యము, అందులకు నన్ను అనుమతింపుము, నాకు శుభాశీస్సులను ప్రసాదింపుము. తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామ్యహం పురీం, యయాతిరివ రాజర్షి పురాహిత్వా పునర్దివం. యయాతి స్వర్గమును వీడి మరల స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చేదను. శోకః సంధార్యతాం మాతః హృదయేషు సాధుమాశుచః, వనవాసాది హైష్యామి పునః కృత్వా పితుర్వచః. ఓ జనని, నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపుము, శోకమును త్యజించి నిగ్రహముతో నుండుము, ఇక ఏమాత్రము దుఃఖింపకము. ఏలనన తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అచ్చటి నుండి మరలా నేను అయోధ్యకు వచ్చేదను. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితృనియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. తల్లి, నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రి గారి ఆజ్ఞను తలదాల్చవలసిన వారమే, ఇదియే సనాతన ధర్మము. అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ వనవాస కృతా బుద్ధి మమ ధర్మ్యానువర్త్యతాం. ఏతద్వచస్తస్య నిశమ్య మాత సుధర్మ మవ్యగ్రమ విక్లవం చ మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవి సమీక్ష రామం పునరిత్యువాచ. అమ్మా, పట్టాభిషేక ద్రవ్యములను దూరమునర్పుము, హృదయమునందలి దుఃఖమును నిగ్రహించుకొనుము, ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము, నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటు లేక దృఢ నిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా అతని వచనములను సావధానముగా వినిన పిమ్మట కౌసల్యామాత పూర్తిగా స్పృహలోనికి వచ్చెను. అప్పుడు ఆమె రాముని వైపు చూచి అతనితో మరలా ఇట్లు వచించెను. యథైవ తే పుత్ర పితా తదాహం గురుస్వధర్మేణ సుహృత్తయా చ నత్వానుజానామి నమాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమేవం. కుమారా, స్వధర్మమును బట్టియు సౌహార్దమును ప్రేమాదరములను అనుసరించియు నీకు నీ తండ్రి వలెను నేనును ఆదరణీయురాలను. నీ వనవాస గమనమునకును నేను అనుమతింపను. దుఃఖమున మునిగి ఉన్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు. కిం జీవితే నేహ వినాత్వయా మే లోకేన వా కిం స్వధయా మృతేన శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం మమేహ కృత్స్నాదపి జీవలోకాత్. నాయనా శ్రీరామ, నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితముతో కానీ స్వజనులతో కానీ ఏమి ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వధతో కానీ స్వర్గలోక ప్రాప్తి వలన లభించు అమృతముతో కానీ ఏమి లాభము? ఇహపర లోక సౌఖ్యములతో నాకు పని లేదు. సమస్త ప్రాణకోటి వలనను రాజ్య సంపదల చేత లభించు సర్వ సుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కడ నుండుట మిక్కిలి ఆనందదాయకము. నరైరివోల్కాభి రపోహ్యమానో మహాగజోధ్వాన మనుప్రవిష్ట భూయ ప్రజజ్వాల విలాపమేనం నిశమ్య రామ కరుణం జనన్యాః. కారడువులలో వేటగాండ్రు తమ సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడువక పురోగమించున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములను వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు. స మాతరం చేవ విసంజ్ఞ కల్పాం ఆర్తం చ సౌమిత్రిమభిప్రతప్తం ధర్మే స్థితో ధర్మమువాచ వాక్యం యథాస ఏవార్హతి తత్ర వక్తుం. ధర్మనిష్టాపరుడైన రాముడు నిస్పృహకు లోనైన తల్లితోడను ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణుని తోడను ఇట్లు వచనములను పలికెను. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లును. అహం హి తే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తిం చ పరాక్రమం చ మమ త్వభిప్రాయ మత్సన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాం సుదుఃఖం. ఓ లక్ష్మణ, అనుక్షణము నీవు నా ఎడ కలిగియుండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును. నా అభిప్రాయమును నా మాటల అంతరార్థమును సరిగా గ్రహింపక నీవును నా తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు?
ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్ర. నాయన లక్ష్మణ, ధర్మార్థ కామ ఫలములన్నీను ధర్మమును ఆచరించుట వలననే సిద్ధించును, ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థ కామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మకార్యచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలు ఈడేర్చును. పుత్రవతి అయి ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును. యస్మింస్తు సర్వే శిరస్సన్నివిష్ట ధర్మో యత స్యాత్ తదుపక్రమేత ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే కామాత్మత ఖల్వపి న ప్రశస్త. ధర్మార్థ కామ ఫలములు అభిలాషణీయములే కానీ అవి ధర్మ విరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజింపవలెను. కేవలము అర్ధపరాయణము ధనార్ధనకై ప్రాకులాడుట ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాద్యది వాపి కామాత్ యద్వ్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర్యాద నృశంస వృత్తి. మహారాజు మనకంటేనూ పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. పైగా అతడు మనకు తండ్రి, అంతేకాదు గురువు కూడా. కావున అతడు మనకు మాన్యుడు. ఆయన క్రోధము వలన కానీ సంతోషాతిరేకముచే కానీ కామ ప్రవృత్తిచే కానీ ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసినదే. అట్లు చేయకుండుట అధర్మము, మహాదోషము. స వైన శక్నోమి పితుః ప్రతిజ్ఞాం ఇమామ కర్తుం సకలాం యథావత్ సహ్యా వయోస్తాత్ గురుర్నియోగే దేవ్యాశ్చ భర్తాస గతిస్స ధర్మః. అట్టి నేను ధర్మాచరణమునకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము, నా వనవాసము అను వరదాన రూపమైన తండ్రి గారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు అశక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును. ఆయన నాకును భరతునకును కౌసల్యామాతకును మనందరికీ ప్రభువు, గతి. కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతః స్వే పది వర్తమానే దేవి మయా సార్ధమితో పగచ్చేత్ కథం స్విదన్య విధవేవ నారి. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియే ఉన్నాడు. విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితిలో భర్త లేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో కూడి ఇచ్చటి నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము? సామానుమన్యస్వ వనం వ్రజంతం కురుష్వన స్వస్యయానాని దేవి యథా సమాప్తే పునరావ్రజేయం యదా హి సత్యేన పునర్యయాతి. అమ్మా, సుమంగళివి, పతి సేవాపరాయణవు అయిన నీవు నా వనగమనమునకు అనుమతింపుము. మాకు శుభాశీస్సులను ఇమ్ము. నా వనవాస దీక్ష ముగియగానే యయాతి తన సత్యప్రభావముచే మరలా స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. యశోహ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవి జీవితే వృణే వరామధ్య మహీమధర్మతః. మాత, కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫలస్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొనజాలను. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము. అందువలన నేను అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరుకొనను. ప్రసాదయన్ నరవృషభ సమాతరం పరాక్రమా జిగమిషు రేవదండకాన్ అధానుజం భృసమనుస్యాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనినవాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలినిగా చేసుకొనుచు ధర్మస్వరూపమును దాని రహస్యములను తల్లికిని లక్ష్మణునకును విపులముగా వివరించెను. పిదపతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే అయోధ్యాకాండమునందు
21వ సర్గము సమాప్తము.